బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఆర్మా అధికారులు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీరిని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో 2 జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సృష్టి కేసులో గోపాలపురం పోలీసులు దర్యాప్తు జెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 26 మందిని అరెస్ట్ చేశారు. అయితే సరోగసీ ముసుగులో ఇప్పటి వరకు నమ్రత సుమారు 50 మంది బాధితుల దగ్గర 20 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా వెల్లడైంది. అదేవిధంగా మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులు సేకరించినట్లుగా తేలింది. ప్రస్తుతం ఆ పిల్లలను శిశు విహార్కు తరలించే యోచనలో పోలీసులున్నారు. ఈ కేసులో విశాఖ కేజీహెచ్కు చెందిన 3 వైద్యులు అరెస్ట్ కావడం కలకలం రేపింది. ఇదే కేసులో మరో 3 వైద్యుల పాత్ర ఉన్నట్లు గుర్తించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి బ్యాంక్ ఖాతాలు, ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ అయిన కేజీహెచ్ వైద్యుల నుంచి ఆ 3 సమాచారం రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇదే కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన విజయ, సరోజ, రత్న అనే 3 మహిళలను తాజాగా అరెస్ట్ చేశారు. సృష్టి కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ వాసుపల్లి రవి కేజీహెచ్ అనస్థీషియాలజీ విభాగాధిపతిగా డిప్యూటీ సూపరింటెండెంట్గా కొనసాగుతున్నారు. ఈయన మాజీ ఎమ్మెల్యే వైకాపా విశాఖ దక్షిణ నియోజకవర్గ బాధ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుడు. వైకాపా హయాంలో డాక్టర్ రవికి బదిలీ అయిన కొద్ది రోజుల్లో డిప్యూటేషన్పై తిరిగి కేజీహెచ్కి వచ్చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. థ్యాంక్ యూ షియా. ఏదైతే సృష్టి సరగోష్ఠి పేరుతో కావచ్చు, లేదంటే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో అయితే ఏదైతే చేసిన అక్రమాలు అయితే ఉన్నాయో ఇవి ఒక్కటొక్కటిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫర్టిలిటీ పేరుతో ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడలో కూడా సెంటర్లు నిర్వహిస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రజలను అయితే మోసం చేసిన పరిస్థితి కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున డబ్బును కూడబెట్టుకునే విధానం కావచ్చు. అంటే వీళ్ళు చేసిన పనులు చూస్తుంటే కనుక గుట్టలుగా ఉన్నాయి. ఆ గుట్టల్లోంచి కూడా ఒకటిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సరగసి పేరిట సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేసిన మోసాలు చూస్తే ఇవి అంతులేనివిగా కూడా మనకి కనిపిస్తున్నాయి. తన ఇప్పటి వరకు చూసుకున్నట్టు కనుక 30 మంది వరకు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనిలో చూసుకున్నట్టు కనుక ప్రధానంగా డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా టెక్నీషియన్స్, అదేవిధంగా ఏజెంట్స్, దాంతో పాటు ఈ నమ్రతకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేసిన వారిని అందరికీ కూడా ఒకరొకరుగా కూడా పోలీసులు అరెస్ట్ చేసిన వైనం అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ప్రధానంగా ఇందులో విజయ్, సరోజ, రత్న అంటూ కూడా మరో 3 కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో చూసుకున్నట్టుగా మరో 3 డాక్టర్లను కూడా అరెస్ట్ చేసిన వైనం కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఒక అనస్థీషియా డాక్టర్ అయితే కీలక పాత్ర పోషించారని, తనైతే కనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్వయాన సోదరుడు కావడం ఇది ఒక రాజకీయ దీనికి కూడా ఒక కోణం ఉందన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఒక పీడియాట్రిషియన్, అదేవిధంగా ఒక గైనిక్ డాక్టర్, మొత్తం కేజీహెచ్ లో చేస్తున్న 3 కూడా డైరెక్ట్ గా కూడా డాక్టర్ నమ్రతకు అయితే కనుక హెల్ప్ చేసినట్టుగా కూడా పూర్తి ఆధారాలు దొరకడంతో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వైద్యులతో పాటు టెక్నీషియన్లు, ఏజెంట్లు, అదేవిధంగా శిశువు సంబంధించి పాల్పడినటువంటి మరికొందరిని కూడా వీళ్ళు పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పాత్ర కూడా ఉందని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేయడం, డాక్టర్ నమ్రత అయితే మాత్రం చాలా కీలకంగా వ్యవహరించడం, అదేవిధంగా డాక్టర్ నమ్రత చేసినటువంటి
ఈ వ్యాపారంలో చూసుకున్నట్టయితే కనుక సుమారుగా 200 మంది వరకు కూడా తల్లిదండ్రులను అయితే మోసం చేసినట్టుగా కూడా ఇందులో అయితే ఒకటిగా వెల్లడవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే వేరే వారికి పుట్టినటువంటి బిడ్డలను ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి వాటిని సరగసిలో పుట్టారంటూ కూడా వీళ్ళకి తల్లిదండ్రులకు అప్పచెప్పడంతో చేసుకున్నట్టయితే కనుక ఇటు వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ, తెలంగాణ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టు కనుక ప్రతి చోట కూడా వీళ్ళకైతే ఒక లింక్ ఉన్నట్టుగా కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ జాబితా పోలీసులకు కూడా అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చిన్న పిల్లలు అంటే పుట్టిన బిడ్డలను వెంటనే కొనుగోలు చేయడం, వాళ్ళకైతే కనుక కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇందులో కీలక పాత్ర ఉంది అంటూ కూడా ఇప్పటికే కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే డాక్టర్ నమ్రత 80 మంది పిల్లలను, శిశువులను అయితే మాత్రం విక్రయించినట్టుగా కూడా పోలీసులకి పూర్తిగా డేటా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ డేటాతో చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఏ రాష్ట్రంలో కొన్నారు, వీళ్ళు ఏ రాష్ట్రం వారికి ఇచ్చారు, అదేవిధంగా చూసుకున్నట్టుగా ఎంతమంది చిన్నారులను వీళ్ళు కొనుగోలు చేశారు అన్న దానిపై అయితే మాత్రం పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా వివరాలను అయితే ఒకటిగా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరగసి పేరుతో సుమారుగా 30 నుంచి 40 లక్షల వరకు కూడా ఒక్కొక్క బిడ్డను కూడా అమ్మినట్టుగా కూడా అయితే మనకి ఇక్కడ పోలీసులు సేకరించిన అంశాల్లో అయితే కనుక బయటపడుతున్న వైనం కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టు కనుక దీనిలో ఇది ఒక పెద్ద రాకెట్ గానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టు కనుక డాక్టర్ నమ్రత తాలూకా సృష్టి ఇన్ఫర్టిలిటీ సంబంధించి చూసుకున్నట్టు కనుక పెద్ద ఎత్తున అభియోగాలు రావడంతో దీన్ని మొత్తం ఛేదించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం ఏదైతే ఫర్టిలిటీ సెంటర్లలో కూడా మొత్తం టాస్క్ ఫోర్స్ బృందాలు సోదాలు జరపడంతో అయితే అన్ని ఒక్కడొకటిగా బయటపడుతున్నాయి. డాక్యుమెంట్స్ తో, ఎవిడెన్స్ తో పాటు ఎవరైతే ఇందులో ప్రధాన కీలక పాత్ర పోషించారో, ఎవరెవరైతే పాత్రదారులుగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం, వీళ్ళ అరెస్టుల సంఖ్య 30 చేరడం, అదేవిధంగా చూసుకుంటే డబ్బు ఎవరి ద్వారా ఎవరెవరికి చేరింది అన్న దానిపై కూడా మళ్ళీ కూలంకషంగా కూడా దీనిపై విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇటు బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలు ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అయితే వీళ్ళు డైరెక్ట్ గా 60 ఇన్ఫర్టిలిటీ నుంచి ట్రాన్సాక్షన్స్ చేశారా, లేదంటే మరి ఏదైనా పాపం ఉందా, లేదు అంటే కనుక దీనిలో ఏదైనా అక్రమంగా కూడా అమౌంట్స్ ఏమైనా తరలించారు అన్నదానిపై కూడా మొత్తం ఓవరాల్ గా కూడా దీనిపై అయితే విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్న విశాఖ కేజీహెచ్ డాక్టర్ రవి చూసుకున్నట్టు వాక్పల్లి రవి చూసుకున్నట్టు కనుక అనెస్థెటిక్ విశాఖలో అయితే కనుక ఆయన కీలక పాత్ర పోషించారని అతని సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాక్పల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన ఒక పార్టీకి సంబంధించి ఉండడంతో అయితే కనుక దీనికి సంబంధించి కూడా మొత్తం తీగలాగుతున్నారు. అయితే ఇందులో ఏమైనా పార్టీ పాత్ర ఏమైనా ఉందా, లేదు అంటే కనుక వేరే రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయి, వీరికి ఇంకా సహాయ సహకారాలు అందించిన వారెవరు అన్నదానిపై అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం. థ్యాంక్ యూ నాయుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో స్కూల్లో 2 పిల్లలు గొడవపడ్డారు. తల్లిదండ్రులు వర్గాలు విడిపోయి తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఈ వివాదంలో ప్రకాష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్య కేసును ఛేదించారు. 5 నిందితులను రిమాండ్కు తరలించినట్లు రూరల్ సిఐ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు చిన్నంపల్లి గేటు సెట్టూరు మండలం వద్ద సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 70/2025 మర్డర్ కేసులో ముద్దాయిలైన మారెక్క, ఆమె తమ్ముళ్ళు లక్ష్మణ, రాజు, వారి బంధువులు వన్నూరక్క, తిప్పేశ్వరలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది. దీనికి సంబంధించి ఈ నెల 4వ తారీఖున మృతుడైన ప్రకాష్ కొడుకు, A1 ముద్దాయిన మారెక్క కొడుకు ఇద్దరు ఆర్డిటి స్కూల్లో గొడవ పడడం వల్ల ఆర్డిటి స్కూల్ వద్ద గొడవ పడిన విషయంలో మృతుడు అయిన ప్రకాష్, అతని భార్య ప్రమీల ఇరువురు మారెక్క ఇంటి వద్దకు పోయి దాని నుంచి విచారణ జరిగించారు.
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆ ప్రభుత్వాన్ని ముంచే పరిస్థితి వచ్చిందా? ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు రాబట్టుకోవాలని చూస్తున్నారా? ఎమ్మెల్యేలకు పదే పదే బాబు వార్నింగ్ ఇస్తున్నా మారటం లేదా? సరిదిద్దుకుపోగా ఏం జరుగుపోతుందా అని చంద్రబాబు ముందే చెప్పేశారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులందరూ ఇవాళ బాధ్యతగా ఉన్నారా? ఆయా నియోజకవర్గాల్లో స్వార్థం లేకుండా, అవినీతి కనపడకుండా తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? కొంత అనుమానమే. రాజకీయాల్లో అవినీతి లేకుండా ఎలా కుదురుతుంది అని అడిగే ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అలాగే చాలామంది సామాజికవేత్తలు కూడా ఉన్నారు. కారణం ఒకటే, ఒక ఎమ్మెల్యే కావాలి అనంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంత ఖర్చు పెట్టాలి? అందరి అంచనాలు గమ్మత్తుగా 50 కోట్ల దగ్గరికే వచ్చి ఆగుతుంది. మేబీ కొన్ని నియోజకవర్గాల్లో 5-10 కోట్ల తేడా ఉందేమో, అది పెరగొచ్చు తరగొచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే 100 కోట్ల దాకా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. 100 కోట్లకు ఖర్చు పెట్టినటువంటి వాడు మంత్రి పదవి తీసుకోవడానికి పార్టీ ఫండ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందిగా? అనుమానమా? ఇలాంటివి కూడా జరుగుతాయిగా. నాకు మంత్రి పదవి ఇస్తే 200-300 కోట్లు పార్టీకి ఇచ్చేస్తాను అని ఆ పార్టీ అధ్యక్షుల దగ్గర, ఆ పార్టీ నాయకుల దగ్గర ప్రపోజల్ పెడతారుగా. సో రాజకీయం ఎలా నడుస్తున్నది అన్న దాంట్లో మనకి తెలిసిన సత్యాన్ని మనం మాట్లాడకపోవటం, చర్చించకపోవటం పెద్ద నేరం అవుతుంది. 100% అది నేరం అవుతుంది. కారణం ఒకటే, 50 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వాడు ప్రజాసేవ కోసమే ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా వచ్చాడా? ఎంపీగా వస్తున్నారా? అవును, కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే వస్తున్నారని ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధం. ఒకళ్ళిద్దరు ఏమైనా ఉన్నారేమో ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ. బట్ రాజకీయం అలా లేదు. అసలు వాళ్ళకి ఏ రాజకీయ నాయకుడు తీసుకున్నా, యు జస్ట్ నేమ్ ఎనీబడి, ఐ కెన్ టెల్ ద ట్రూత్. ఎవరెవరికి ఉద్యమ స్వభావం ఉన్నది, ఎవరు ఎక్కడ జనం కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు, ఒక్క లాఠీ దెబ్బైనా తిన్నటువంటి నాయకుడు మొత్తం క్యాబినెట్లో ఒక్కడుంటే మనం సలాం కొట్టాలి. చంద్రబాబు నాయుడు ఆయన వదిలేయండి, ఆయన అన్ని డక్కా మొక్కీలు తిన్నారు, జనం కోసమే బతికారు. అలాగే జనం అభివృద్ధి కోసం తపన పడ్డటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. ఆయన వదిలేద్దాం. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడదాం, మంత్రుల మీద మాట్లాడదాం. వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు, ఆఖరికి కొంతమంది డ్రెస్సింగ్ సెన్స్ కూడా మనం మాట్లాడవచ్చు. జనరల్గా ఒక విషయం మేము కూడా ఆలోచిస్తూ ఉంటాం. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న మేము రిచ్నెస్ పేరుతో స్టూడియోల్లో కూర్చొని బ్లేజర్స్ వేసుకొని చర్చించటం ఇది సమంజసమేనా అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. మిగతా వాళ్ళ మీద నాకు విమర్శ లేదు, కానీ నాకున్నటువంటి అభిప్రాయం మీద స్పష్టత ఉన్నది. ఎస్, ఒక రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం జోవియల్గా మాట్లాడకూడదు, సీరియస్గా మాట్లాడాలి. ఒక మంత్రిని మనం ప్రశ్నిస్తున్నప్పుడు సమాచారాన్ని రాబడుతున్నటువంటి ఒక పరిశోధకుడుగా కనపడాలి. రిచ్గా కోట్ వేసుకొని ఏదో సరదాగా ఫ్రెండ్తో మాట్లాడినట్టు కాదు, ఒక జర్నలిస్ట్గా మాట్లాడినట్టు ఉండాలి. అలాగే ఇక్కడ రాజకీయానికి వచ్చేసరికి 100% ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద జనంతో కలిసి కూర్చొని, అది రచ్చబండ అవ్వచ్చు, లేదా ఒక సభ అవ్వచ్చు, ఒక సమావేశం అవ్వచ్చు, ప్రజల దగ్గర నుంచి ఏమైనా వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసి వింటున్నారా? ఎక్కడైనా జరిగిందా? ఎవరో 5-6 ఉన్నారు అలా కలవటం, వినటం. కానీ బహానా వద్దు. ఇక్కడ మీరు ప్రజా సేవకులు మాత్రమే, ప్రజల మీద పెత్తనం చేయటానికి కాదు ప్రజాప్రతినిధులుగా అయింది. కానీ రియలిస్టిక్గా వచ్చేసరికి ఇక్కడ ఏమవుతోందంటే, మేము మీ ఓటు కొన్నాం కాబట్టి, మీరు మాకు అమ్ముడుపోయారు కాబట్టి మీకు మేమేం జవాబుదారీ? వీఆర్ వెరీ సారీ అంటున్నారు చాలామంది ప్రజాప్రతినిధులు. అసలు జనమే కరప్ట్ అయిపోయారండి, మీరు ఎందుకు గొంతు చించుకుంటున్నారు? ఇది కూడా అడుగుతున్నారు మమ్మల్ని. ఎస్, 2 ఆలోచించవలసినయే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ, ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో
బాబు గారికి తలనొప్పులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు అన్న దాంట్లో మాత్రం సందేహం లేదు. ఆయన చెప్తున్నదేమిటి, ఆయన చేస్తున్నదేమిటి, ఆయన గంటల కొద్దీ నిద్రాహారాలు కూడా సమ్టైమ్ మానేసి పనిచేసేటటువంటి తత్వంలో ఉన్నటువంటి 75 ఏళ్ల యువకుడుగా ఆయన భావిస్తాం. ఆయన ఆహార వ్యవహారాలు కావచ్చు, ఆయన పనితీరు కావచ్చు, ఆయన కమిట్మెంట్ కావచ్చు, ఆ వయసులో ఇంత కష్టపడడం అనేది ఆయనకు అవసరమా అని కొంతమంది ప్రశ్నిస్తారు. కానీ జనం కోసం బతికేవాడు ఎప్పుడు తన కోసం బతకడు. జరిగేది ఇదే ఆయన విషయంలో. మరి ఆయన్ని అంత దగ్గరగా చూసేటటువంటి నాయకులు మంత్రులు అయిన తర్వాత ఎందుకు వివాదాల్లోకి వచ్చేశారు? అలాగే లిక్కర్ పాలసీ బాగోలేదని చాలామంది విమర్శలు చేశారు. ఎందుకని? అసలు క్యాడర్కి ఏ మాత్రం లిక్కర్కు సంబంధించినటువంటి లాభం అనేది జరగలే, ప్రయోజనం అనేది కుదరలా. మరి ఎందుకు ఇలా జనాలకి వదిలేశారు లిక్కర్ షాపులన్నీ అని? అందుకని ఏం చేశారు? చాలా చోట్ల లిక్కర్ వేలంలో పాట పాడుకొని లక్షలు ఖర్చు పెట్టి రిస్క్ చేసిన వాళ్ళని షాప్స్ కూడా ఓపెన్ చేయనివ్వకుండా అడ్డుపడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ అదే సమస్య. అలాగే ల్యాండ్, శాండ్, మైన్ ఇవన్నీ ఉచితంగా వచ్చే ఆదాయ మార్గాలుగా మార్చుకున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. గతంలో మరి ఘోరంగా జరిగిందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ అంతంత మాత్రమే జరుగుతోంది, అసలు జరగట్లేదని ఎవరు అనట్లా, జరుగుతుందని మాత్రం ఒప్పుకుంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఇవాళ కూటమి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అలాగే బీజేపీ కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు కానీ ఇవన్నీ దేనికోసం? రాష్ట్రాభివృద్ధి కోసం. అలాగే అమరావతి నగర నిర్మాణం, పోలవరం, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రాంతాలలో మనము జనం కోసం కొన్ని వసతులు, అలాగే ఛాలెంజింగ్గా మరొక విషయం మనం మాట్లాడుకోవాలి. అమరావతి నగర నిర్మాణం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఈ ప్రపంచంలో ఎక్కడ వరద వచ్చినా కొన్ని సిటీస్ మునిగిపోతాయేమో, కానీ అమరావతి మునిగిపోదు. అమరావతి ముప్పు ప్రాంతం అన్నారు. దానికి ఒక మహిళ అమరావతి నుంచి ఛాలెంజ్ చేసింది, రారా నా మగడ, ఇది ముప్పు ప్రాంతం అయితే నా 3 ఎకరాలు నీకు రాసిస్తా అని. ఎస్, మరి ఇంతవరకు ఇవాళ హైదరాబాద్ నగరం మునిగిపోయింది, అలాగే ముంబై నగరం మునిగిపోయింది, మద్రాసు మునిగిపోయింది, మరి అమరావతి మునగల నిలబడే ఉంది. ఏం చేద్దాం? ఆలోచించండి. జనం పిచ్చోళ్ళు అనుకొని రాజకీయ నాయకులు మాట్లాడితే మాత్రం వీపు పగలగొట్టాల్సిన పరిస్థితి. జనమే నిలబడాలి, ఆలోచించాలి. అందుకే ఇవాళ ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా సరే ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతుంటే మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్, మేము ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాం మీకు. ఆ నంబర్కి మీరు మీకున్నటువంటి సమస్యలను పంపించండి, వివరాలను తెలియజేయండి. బట్ మీ గురించి ఎక్కడా బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. ఆ గోప్యత మా బాధ్యత. ఇదే రాజకీయం కావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి మీరు మాతో కలిసి నడుస్తారని భావిస్తున్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.